అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి అంతా రెడీ అయింది. రేపు సంగారెడ్డిలో సీఎం చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేయనున్నారు. అయితే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు నకిలీలను రూపొందించకుండా నివారించేలా 9 రకాల ఆధునిక భద్రతా ఫీచర్లతో తయారు చేశారు. బ్యాంక్ నోట్లు, పాస్పోర్ట్లు వంటి అత్యంత భద్రత కలిగిన పత్రాల్లో ఉపయోగించే టెక్నాలజీని వినియోగించారు. దీన్ని ఆహార భద్రత కార్డుగా పేర్కొన్నారు. పైన ఎడమవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కుడివైపు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలు ముద్రించారు. రేషన్ కార్డు నంబరు, కుటుంబ యజమాని పేరు, చౌక ధరల దుకాణం సంఖ్యతో పాటుగా గ్రామం, మండలం, జిల్లా, రేషన్ కార్డుదారి ఇంటి చిరునామా వివరాలు ఉన్నాయి. కుటుంబ యజమానిగా మహిళల పేర్లనే ముద్రించారు. సాంకేతికమైన పలు భద్రతా ఫీచర్లు జోడించడంతో ఈ కార్డును స్కాన్ చేయగానే లబ్దిదారుల వివరాలు రానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా స్మార్ట్ రేషన్ కార్డులను అయితే రేపు విడుదల చేయబోతున్నారు. అది కూడా సంగారెడ్డి జిల్లా నుంచి, అంటే సంగారెడ్డి జిల్లా కేంద్రం నుంచే నూతన రేషన్ కార్డులను అయితే శ్రీకారం చుట్టారు రేవంత్ రెడ్డి. రేపు రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సంగారెడ్డిలో దాదాపు 50 నుంచి 60 వేల మంది జన సమీకరణ కూడా ఈ సభకు చేస్తున్నారు. రేషన్ కార్డులకు సంబంధించి అంటే రేపు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 సందర్భంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దానికి సంబంధించిన ఎట్లా ఉంటుంది కార్డు అనేది కూడా ఇప్పటికే విడుదల చేసింది. నకిలీ కార్డులకు అవకాశం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా పైరసీ జరగకుండా పారదర్శకంగా జరిగే విధంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ దీనికి ఆధునిక సాంకేతికతను జోడించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాస్పోర్ట్లు కావచ్చు, కరెన్సీ నోట్లు, కీలక ప్రభుత్వ పత్రాల్లో ఉపయోగించే భద్రతా విధానాలను స్మార్ట్ రేషన్ కార్డులో అమలు చేస్తున్నారని చెప్తున్నారు. మొత్తం 9 సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి ఈ రేషన్ కార్డులో. అయితే కార్డులోని వివరాలు సాధారణంగా చూడడమే కాకుండా ప్రత్యేక పరికరాలు, టచ్ స్క్రీన్ ద్వారా కూడా చూసే విధంగా ఈ కార్డును అయితే తయారు చేస్తున్నారని చెప్తున్నారు. స్మార్ట్ రేషన్ కార్డు పైన ప్రజల్లో చాలా ఆసక్తి ఉంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో కూడా రేషన్ కార్డులు ఇచ్చిన పరిస్థితి అయితే లేవు. నేరుగా అప్పుడప్పుడు అప్డేట్ అయ్యిండొచ్చు, కానీ కొత్తగా రేషన్ కార్డులు అయితే ఇవ్వలేదు. దీంతో పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు రేషన్ కార్డులు ఎవరైతే వినియోగిస్తూ ఉంటారో ప్రభుత్వ పథకాలు వినియోగించే వారికి అయితే ఇది కొంత శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. స్మార్ట్ రేషన్ కార్డుకు సంబంధించి అనేక ఫీచర్స్ వచ్చాయి. ఇప్పటికే చెప్పుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై మినిస్టర్ ఇప్పటికే దీనిపై పలుమార్లు రివ్యూ కూడా చేశారు. అయితే ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఈసారి అయితే చాలా కొత్తగా రేషన్ కార్డు అయితే ముద్రిస్తుంది. హోలోగ్రాము, మైక్రో టెక్స్ట్ కూడా ఈ రేషన్ కార్డులో ఉంటుందని చెప్తున్నారు. అయితే మనకు రేపటి పర్యటనకు సంబంధించి వివరాలు ఒకసారి చూస్తే, సీఎం సభకు ఇప్పటికే అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియం మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో సభ అయితే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ ఈ ఏర్పాట్లు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి గత వారం రోజులుగా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో రివ్యూలు చేయడం, తర్వాత పబ్లిక్ మీటింగ్ కు సంబంధించి ఎలాంటి అవాంతరాలు జరగకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డుల లాంచింగ్ సమయంలోనే సంగారెడ్డిలో 2 విగ్రహాలు కూడా సీఎం ప్రారంభిస్తారని చెప్తున్నారు. ఇప్పటికే నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలు కూడా ఐబీ సమీపంలో కూడల్లో ఏర్పాటు కూడా చేశారు. అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డు సభకు సంబంధించిన వివరాలు చూస్తే, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సీటింగ్ ఏర్పాట్లు, పార్కింగ్, విద్యుత్ రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. నిన్న అడిషనల్ కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కూడా దగ్గరుండి ఈ ఏర్పాట్లు అయితే పర్యవేక్షించారు. ముఖ్యంగా భద్రతకు సంబంధించి ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఎస్పీ అయితే దగ్గరుండి పరిశీలన చేస్తున్నారు. ఈ ట్రాఫిక్ సమయం అంటే మధ్యాహ్నం సమయంలో సభ అయినప్పటికీ సభ ముగిసే సమయానికి కొంత ట్రాఫిక్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సంగారెడ్డి టౌన్ లో ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి పరస్పరం సహకారంతో ఉండాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుకు సంబంధించి తెలంగాణ ప్రజలు చాలా కాలంగా వెయిట్ చేసిన తరుణం ఇది. ఎందుకంటే 15 కోట్ల లబ్ధిదారులకు ఈ జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఎవరైతే గతంలో అపోహలు పడ్డారో
గత వీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు పొందలేని వారు వారికి మాత్రం ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేషన్ కార్డు లేకుండా ఆన్లైన్ లో వచ్చే ప్రింట్అవుట్ ద్వారానే చాలా కాలంగా రేషన్ సరుకులు తీసుకున్నారు ప్రజలు. అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదు. ప్రభుత్వమే అధికారికంగా ఎలాంటి ట్యాంపరింగ్ కు అవకాశం లేకుండా రేషన్ కార్డు ముద్రించి ఇవ్వాలన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిన విషయం. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డులు, స్మార్ట్ రేషన్ కార్డులు అత్యంత ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునే విధంగా తయారు చేశారు. అయితే ఈ రేషన్ కార్డులో చాలా రకరకాల ఫీచర్స్ ఉన్నాయని చెప్తున్నారు. యూవీ లైట్ తో కనిపించే లోగో కూడా ఉందని చెప్తున్నారు. సాధారణంగా కంటికి కనిపించని ప్రత్యేక యూవీ లోగో ఈ కార్డు పైన ముద్రిస్తారు. అల్ట్రా వైలెట్ లైట్ పరిశీలించినప్పుడు మాత్రమే ఈ గుర్తు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది ఫేక్ ఐడి కార్డులను నివారించే క్రమంలో ఇది వాడారని అయితే చెప్తున్నారు. తర్వాత కార్డు బ్యాక్గ్రౌండ్ లో కూడా జిల్లోస్ ప్యాటర్న్ ఉపయోగించినట్టు చెప్తున్నారు. ఇది కొంచెం టెక్నికల్ గా ఉంటుంది. అంటే మ్యాథ్స్ సిస్టమ్ సూత్రాలకు సంబంధించి అత్యంత ఖచ్చితంగా రూపొందించే రేఖాకృతులను దీని ద్వారా చూస్తారు. ఎవరైనా ఫేక్ ఐడి కార్డులు కానీ ఫేక్ రేషన్ కార్డులు కానీ తీసుకొస్తే ఇమీడియట్ గా ట్యాంపర్ కాకుండా గుర్తించే విధానికి ఈ సిస్టమ్ అయితే యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. స్మార్ట్ రేషన్ కార్డు వెనక భాగంలో 20x20 మిల్లీమీటర్ల ఎనిఫైడ్ క్యూఆర్ కోడ్ కూడా ముద్రించారు. ఇందులో ఎక్కువగా భద్రతా ఫీచర్స్ ఉన్నాయి. డిజిటల్ సంబంధించి అధికారిక సాఫ్ట్వేర్ లేదా అనుమతించబడిన స్కానింగ్ వ్యవస్థ ద్వారానే ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడైతే అనుకుంటున్నారు. ఈ టచ్ స్క్రీన్ కావచ్చు, డూప్లికేట్ చెక్ పెట్టడం, ఇలాంటి అనేక రకాల ఫీచర్స్ తో రేషన్ కార్డు అయిపోతున్నారు. ఏదేమైనా తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా ఎవరైతే ఇప్పటి వరకు లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రం ఇది కొత్త శుభపరిణామం చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే అప్డేట్ చేసుకోవచ్చు కావచ్చు, డిలీషన్ కావచ్చు, అడిషన్ కావచ్చు, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పడంతో చాలా వరకు పేద మధ్యతరగతి ప్రజల్లో అయితే కొంత ఆనందం ఉందని మాకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.